UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీకు ఉప్పల వాళ్ళకి సంబంధం ఏంటి? ఉప్పల వాళ్ళు మిమ్మల్ని ఎందుకు కొట్టడానికి వచ్చాడు? ఉప్పల్ వాళ్ళకి నాకు సంబంధమే లేదు. అసలు ఉప్పల్ వాళ్ళకి ఇప్పటివరకు మాకు కాంటాక్ట్ లేదు. నేను మొన్న పొలిటికల్‌గా పోటీ చేసిన కదన్నా. అవును. దాంట్లో కేతిరెడ్డి వాళ్ళు దింపినారనమాట. వైసీపీ వాళ్ళ ఫోటోస్ నా ఇంటికి ఎవరొచ్చినారో వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేయండి. ప్రతి దాంట్లో వైసీపీ జగన్ ఫోటో ఉంటదనమాట. అంటే నేను యాంటీగా కేతిరెడ్డికి కదా! ఒక వీడియో మీకు ఇస్తాను. నువ్వు దాన్ని డిస్‌ప్లే చేయండి. దాంట్లో కేతిరెడ్డే గెలుస్తాడని ఉప్పల్ వాళ్ళ నోటి నుంచి అన్నాడనమాట. మా ఇంటికి స్పెషల్‌గా ఇప్పుడు గొడవ పడాలంటే నేనున్నప్పుడు రావాలి కదా! నేను లేనప్పుడు వచ్చి నువ్వు ఏడుకోపోయినావు అంటే ఎట్లుంటా? అదే రోజు నా పైన ఎస్టీ, ఎస్సీ తప్పుడు కేసు పెట్టారు. నన్ను డీఎస్పీ పిలిచినాడు. నేను డీఎస్పీ ఆఫీస్‌లో ఉన్నా. కరెక్ట్‌గా మా ఇంటికి పోయినారు మాట్లాడుకొని. మేము వస్తున్నామని నువ్వు లేవంటే నేను ఉండేది ధర్మవరంలో ఉన్నా. మీరు మా గ్రామంలో ఉన్నారు. నేను ఎట్లా వస్తా అక్కడికి? మీరు చెప్పండి అన్న. అంటే మీ గురించి మామూలుగా కలవడానికి వచ్చాడా? లేదంటే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేయాలంటే 10 మంది సంతకాలు షూరిటీ పెట్టాలన్న. ఓకే. ఒక నామినేషన్ ఫైల్ అవ్వాలంటే. దాంట్లో నేను ఏం చేసిన అంటే 10 మందిలో లాస్ట్ ఫైనల్ దాకా అందరూ నాకు సపోర్ట్ చేస్తారో లేదో, మా అమ్మ ఉంటే మేలు కదా, ఫైనల్ దాకా సపోర్ట్ చేస్తుందనే ఉద్దేశంతో మా అమ్మని సైన్ చేయడానికి పెట్టుకుందాం అనుకున్నా. అది వాళ్ళు గెస్ట్ చేసినారు మా ఊరోళ్ళు, వైసీపీ వాళ్ళు. ఓకే. ఇంట్లో వాళ్ళని బెదిరిస్తే ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే ఎట్లా నామినేషన్ ఇస్తుంది వేరు కదా అన్న ఉద్దేశంతో ఇంటి మీద పోయి గొడవ చేసినారు. ఈ ఐషు మాత ఈ ఉప్పల్ వాళ్ళ టీం పోయి. ఓకే. కాదు, ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు అన్నారు, రాఘవేంద్ర లవ్ స్టోరీ ఇదంతా ఒక ఎత్తు అయితే, మీరు యూట్యూబ్ చేసుకోవడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అసలు పాలిటిక్స్లోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే ఏం చేద్దాం అని చెప్పి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కేసులో నేను చూసినది ఏంటంటే స్టేషన్లో సెటిల్మెంట్లు కొన్ని జరుగుతుంటాయి అన్న. ఓకే. అది బుక్ అబ్జా అయినా కానీ అమ్మాయిల సెటిల్మెంట్ ఏదైనా సెటిల్మెంట్ జరుగుతుంటాయి అనమాట. అట్లా సెటిల్మెంట్ ఒకటి. తర్వాత నేను మీడియాలకి ఏపీటీఎస్ న్యూస్ ఛానల్లోకి వెళ్ళిన. ఒక 2 years చేసిన వర్క్ మీడియాలో వర్క్ చేశాను. యూట్యూబ్లో కొడితే నా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. రోడ్డు సమస్యలు కానీ ప్రతి ఒక్కటి నేను యాంటీగా తీసుకెళ్ళిన వార్తలు. అంటే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి దాకా తీసుకెళ్ళిన. అక్కడక్కడ రోడ్లు వేసినారు. అంటే పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా రాయరా అట్లాంటి వార్తలు, నేను రాస్తా, చిన్న ఛానల్ అయినా కూడా. సో ఈ అమ్మాయి డేర్గా వేస్తుందని అప్పుడే నా మీద కొంచెం ఇది ఉండే వాళ్ళకి. అట్లాంటిది మా ఊరికి రోడ్డు లేకుండా 26 years నుంచి లేదు. ఒక వీడియో పెట్టా జగన్ దాకా పోయింది. మూడో రోజుకి రోడ్డు కూడా పడింది. సో అప్పుడు వాళ్ళకి డబ్బు లాస్ కదా, ఎలక్షన్ మూమెంట్లో బిల్లులు అవ్వవు. అట్లా ఈ అమ్మాయి ఇట్లనే ఎదుగుతుంది, ఈ అమ్మాయి వల్ల మాకు లాస్ అవుతుంది. ముఖ్యంగా నేను చేనేత అమ్మాయిని. చేనేత ఓట్లు 30,000 నుంచి 40,000 దాకా ఉన్నాయి ధర్మవరంలో. సో అవి ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుంది, ఈ అమ్మాయి నోరు ఎలా అయినా నొక్కేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఏం చేసినారు, ఫస్ట్ నా పైన కేసు పెట్టినారు. ఫస్ట్ అనంతపురం అమ్మాయి ఒక ఆమెతో చిన్న మెసేజ్తో స్టార్ట్ అయ్యి ఆ గొడవ ఉప్పల వాళ్ళ ఇంటి దాకా వచ్చే వరకు అయింది. ఒక పక్క మా అమ్మని కేసులో పెట్టినారు, నన్ను కొట్టించినారు. నన్ను కొట్టి నేను కొట్టినట్లు క్రియేట్ చేసి నా పైన మా అమ్మ పైన కేసు పెట్టినారు. ఇప్పుడు కూడా నాకు సాక్ష్యాలు ఉన్నాయి. ఆల్రెడీ డిఎస్పీ పైన సస్పెండ్ చేయండి అని నేను ఎస్పీ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన. లోకాయుత అని కలెక్టరేట్లో ఉందన్నమాట కర్నూలులో, అక్కడ కూడా పంపించిన. సో దగ్గరలో అయితే డిఎస్పీకి అయితే సస్పెండ్ అవ్వడం గ్యారంటీ అన్న. అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ తప్పుడు కేసులు వేసుకుంటా అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు కాబట్టి అట్లా. నాకు ఈ ధైర్యం ఎట్లా వచ్చిందంటే నేను 2018-19లో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు గ్రామ పోలీస్ వాలంటరీ వినింటారు, ప్రతి గ్రామానికి ఒక పోలీస్ ఉండాలని. అప్పుడు 50 మందిలో నేను ఇంటర్వ్యూకి వెళ్ళా. దాంట్లో నేను సెలెక్ట్ అయినా మా దాని నుంచి, మా పంచాయతీ నుంచి. అప్పుడు నేను ఒక 2 years పోలీస్ వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీస్ లాగా వర్క్ చేసిన అనమాట. అప్పుడు నాకు స్టేషన్ అంటే భయం పోయింది. ఇటు వచ్చేసి ఇంకా నేను మీడియాలో వర్క్ చేసిన. ప్రజల్లో తిరగాలి కదా మీడియా అంటే. ఇప్పుడు మీరు నన్ను ఎలా ఇంటర్వ్యూ చేస్తున్నారో అలా వాళ్ళలో తిరగంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థమైనాయి. మనం డైరెక్ట్ చెప్తే మన మీద కేసులు వేస్తున్నారు. అదేందో అధికారికంగా చెప్దాం, ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడదాం, అప్పుడు జనాలు తెలుస్తుంది అన్నట్టు. నిలబడంగానే ఒక 6 months నుంచి నేను బర్రెలక్క స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన. పరిచయమే. అప్పటి నుంచి స్టార్ట్ చేసిన నేను. ప్రతి ఒక్కటి పేపర్ కటింగ్ అంటే ఎవరు చూడరు. ఒక వీడియో పెడితే వైరల్ అవుతుంది, వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది. అట్లా నేను స్టార్ట్ చేయడంతో మరి కేతిరెడ్డికి భయం అయిందో ఏమో నాకు తెలియదు. కొన్ని వాళ్ళ బుక్ అబ్జాలు అంట అవి ఇవి అన్ని బయట పెట్టాను నేను. సో అలా నా మీద అట్లా ఎలక్షన్ టైంలో అప్పుడు నేనేం మాట్లాడలేను. ఎలక్షన్ టైంలో నిజంగా కేతిరెడ్డి బుక్ అబ్జాలు చేశారా? చేస్తాడన్న. రీసెంట్గా ఒకటి అనౌన్స్మెంట్ కూడా చేసినాడు. ఏంటంటే మినిమావిడి తోట అని ఒకటి ఉందన్న, ఆంజనేయ స్వామిది. అది 19 ఎకరాల 84 సెంట్లు ఉంది. అది ఇప్పుడు రీసెంట్గా సిపిఐ వాళ్ళు మామూలు కామన్ మ్యాన్స్ ఉంటారు కదా, ఆ 19 ఎకరాల్లో టెంట్లు వేసినారు. అది వాళ్ళు 2 నెలల నుంచి ధర్నాలు చేస్తున్నారు కూర్చొని. దాన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు రీసెంట్గా. ఏమి ఇచ్చినాడంటే
నేను ప్రభుత్వంలో లేను, నేను ఇవ్వలేను, మీరు ఇస్తారా, నేను వచ్చిన తర్వాత నేను ఇవ్వాలా. ఒక దేవుడి మాన్యాన్ని ఒక లా చట్ట ప్రకారం చట్టం ఉంటుంది, ఒక దేవుడి మాన్యాన్ని ఏ ప్రభుత్వం వచ్చినా వాడకూడదు అని. అప్పుడు కేతిరెడ్డి ఎట్లా ఇస్తాడు? ఎవరికి ఇస్తా అన్నాడు? జనాలకి ఇస్తాను ఆ పొలాన్ని అన్నాడు. పొలాన్ని జనాలకి ఇస్తా అన్నాడా? ఓకే. ఎట్లా ఇస్తాడు దేవుడి మాన్యాన్ని? ఆల్రెడీ లీజ్కి ఇవ్వచ్చేమో, పని చేస్తాను అంటున్నాడు ఒక్కొక్కరికి. లీజ్ కంటే అందరికి ఇచ్చేకుండదు. కొంతమంది కోర్టుకి వెళ్ళి మేము శిస్తు కడతాము మీకు, మేము మాకు వచ్చిన దాంట్లో అని తీసుకుంటారు. అట్లా ఎవరికి పంచిపెట్టడానికి ఉండదు. ఇండైరెక్ట్ గా నేను ఇస్తాను అంటాడు. అట్లా ఎట్లా ఇస్తాడు? కబ్జా చేసి ఇవ్వాలి కదా, ఆడే తెలుస్తుంది కబ్జా చేస్తున్నాడని. ఆ లాజిక్ గా ఆలోచించండి. ఈ ఇంటర్వ్యూతో చాలా మందికి ఆ లాజిక్ పాయింట్ కూడా అర్థమవుతుంది. ఎలక్షన్ ముందరే అందుకని మీరు లా చేస్తున్నారు కదా, అంటే ఈ లాజిక్ లన్నీ పట్టుకుంటున్నారు కాబట్టి లా కొన్ని నేర్చుకుంటున్నా ఈ మధ్యలో. మన లాయర్ రాజేష్ సార్ ఉన్నారు కదా, కొన్ని నేర్పిస్తున్నారు. ఆయన కూడా పరిచయం ఉన్నారు మీకు? నా ఎస్టీ ఎస్సీ ఎలక్షన్ టైంలో నేను జైలు వెళ్ళాల్సిన టైంలో ఆయన దేవుళ్ళలాగా వచ్చి మా క్యాండిసిటీ బెయిల్ తెచ్చి నాకు నామినేషన్ వేయించాడు. అన్ని చూసుకునేది కూడా సార్. ఓకే. మీకు బర్లక్ ఎలా పరిచయం అసలు? ఎందుకని బర్లక్ నామినేషన్ వేసిన తర్వాత నాకు ఒక ఇండిపెండెంట్ గా ఈ అమ్మాయి బాగా ధైర్యంగా ఉందనే ఉద్దేశంతో అమ్మాయి వీడియోస్ అన్ని ఎలక్షన్ టైంలో నేను పెట్టి సపోర్ట్ చేసిన అన్న. మీరా? తర్వాత నేను నామినేషన్ వేస్తున్నాను అనౌన్స్మెంట్ చేసిన తర్వాత బర్లక్ ఒక వీడియో చూసింది. సో మీరు కూడా ధైర్యంగా పోటీ చేయండి బాగుంటుంది అని నాకు అమ్మాయి చెప్పింది. అప్పుడప్పుడు మాట్లాడుతుంటుంది సిరి బేబీ అనే ఐడిలో, ఇన్స్టాలో మాట్లాడుతుంటుంది, మీతో మాట్లాడుతుంది. ఓకే, రైట్. సో ఆమెకి ఏమన్నా బాధ వచ్చినా కూడా నేను మెసేజ్ పెడుతుంటా, కూల్, ఇవంతా మామూలే, రాజకీయంలో తొక్కడానికి చూస్తుంటారు, భయపడద్దు. ఓకే. అమ్మాయి డైలాగ్ అమ్మాయికి చెప్తుంటా నేను కూడా. బర్లకి మీరు ధైర్యం చెప్తారనమాట, రైట్. అంటే అమ్మాయి నాకంటే ఒక 5 years చిన్న అమ్మాయి. సో కొంచెం నాకు వచ్చిన వేలో నేను చెప్తుంటా అనమాట. రైట్. మరి మీరు సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకూడదు? నాకు సినిమా ఇంట్రెస్ట్ లేదన్న. న్యూస్, పోలీసులు, పొలిటికల్ అన్నీ అయిపోయినాయి. రియాలిటీ అంటే సినిమాలో అంటే అది ఒక ఎవరిదైనా జరిగినది చూపిస్తారు. నేను ఆల్రెడీ రియాలిటీ చేస్తున్నా కదా ఇక్కడ, మళ్ళీ సినిమాలో బయట ఫైట్ చేస్తున్నారు కదా. రియాలిటీ వెళ్ళినప్పుడు మనం మళ్ళీ ఎందుకు వెళ్ళాలి అక్కడ? ఓకే, రైట్. సరే అమ్మా, ఇంకో విషయం, ఇప్పుడు కేతిరెడ్డి గారి మీద నువ్వు కేసు వేయడం, అదే అలిగేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆయన నీ మీద నువ్వు ఎక్కడ ఆయనకి పోటీగా వస్తావు అని, లేదంటే ఆయన చేస్తున్నా ఆయన్ని బయట పెడుతున్నావు అని చెప్పి నీ మీద భయపడి ఇట్లా దాడి చేపిస్తున్నాడు అని చెప్పని అంటున్నావు. మరి ఇవన్నీ నిజంగానే జరిగినాయి, నిజంగానే జరుగుతున్నాయని చెప్పని మేము నమ్మాలంటే ఏంటి ఆధారం, ఏంటి అసలు? నా ప్రతి వీడియోలో నేను ఏది నోటితో చెప్పను, ఎవిడెన్స్ చూపించే మాట్లాడతా. ఎందుకంటే ఎవిడెన్స్ లేకపోతే నా పైన పరువు నష్ట దావా వేయడా? ఆయన చదువుకున్నాడు, డిగ్రీ చదువుకున్నాడు, వేయలేడా? ఎందుకు వేయలేదు? నా మీద ఎందుకు కేసులు ఫైల్ చేయలేదు? ఆయన ఏది డైరెక్ట్గా చేయడన్నా. ఇప్పుడు ఏ కబ్జా అయినా డైరెక్ట్ చేయడు, బినామీ వీళ్ళ పేరుతో చేస్తాడు. ఇప్పుడు మినిమామిడి చెప్పినానే, అది కూడా వైసీపీ వాళ్ళు 5 మంది 1 bill చేయించుకున్నారు. ఎట్లా చేయించుకుంటారు? ఒక దేవుడు స్థానాన్ని, దేవుడు మానాన్ని ఒక లా చట్ట ప్రకారంగా ఉంది, దేవుని ఎవరు కబ్జా చేయలేరు అనమాట. సో వాళ్ళే కదా చేసినది బినామీలు, అక్కడ తెలిసిపోతుంది ఇండైరెక్ట్ కబ్జానే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.